మార్వాడీల మనీ సీక్రెట్, డబ్బును పని చేయించే కళ. మార్వాడీల వ్యాపార జీవితం వాళ్ళ సక్సెస్ పాఠాలు సిరీస్ లో ఇది 8వ భాగం, అంటే పార్ట్ 8. మరి పార్ట్ 8 లోకి అడుగులు వేద్దామా? డబ్బుకు సంబంధించిన ఆలోచనలలో మనకు మార్వాడీలకు స్పష్టంగా కనిపించే తేడాలు ఈ ఎపిసోడ్ లో చర్చించుకుందాం. కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. వాళ్ళు డబ్బు సంపాదించరు, డబ్బే వాళ్ళ కోసం పనిచేస్తుంది. మార్వాడి చేతుల్లోకి చేరిన డబ్బు మల్టిప్లై అవుతుంది. ఒక్క పైసా వృధా కాకుండా ప్రతి రూపాయి పెట్టుబడిగా మారుతుంది. మనకి ఏదో ఒక చోటు నుంచి డబ్బు వస్తుంది. దాన్ని ఏం చేస్తాం? అనుకోకుండా వచ్చింది కదా, వెంటనే ఖర్చు చేసేస్తాం. లేదంటే ఏదో అవసరం లేని వస్తువు కొనడానికో, మన కోరిక తీర్చుకోవడానికో, అప్పటికప్పుడు దేనికో తెలియకుండానే వాడేస్తాం. తర్వాత జేబు చూసుకుంటాం. మనల్నే వెతుక్కుంటూ మన చేతుల్లోకి చేరిన డబ్బును చేతులా వదులుకుంటాం. తీరిగ్గా ఆలోచిస్తే ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళిందో కూడా అర్థం కాదు. కానీ మార్వాడీలో అలా కాదు. వాళ్లకు డబ్బు అనేది అత్యంత ముఖ్యమైనది. అనుకోనో అనుకోకుండానో ఎలా అయినా సరే తమ చేతుల్లోకి చేరిన డబ్బు అస్సలు వృధా కాదు. మార్వాడి చేతుల్లోకి డబ్బు చేరిందంటే అది మల్టిప్లై అవుతుంది. ఎక్కడి నుంచైనా డబ్బు వచ్చిందంటే అది తమ కోసమే, తమను వెతుక్కుంటూ వచ్చిందని మార్వాడీలు భావిస్తారు. అందుకే అది రూపాయి అయినా సరే వాళ్ళు అత్యంత పవిత్రంగా చూస్తారు. ఆ రూపాయిని 2 రూపాయలుగా ఎలా మార్చాలో అని ఆలోచిస్తారు. మార్వాడీలు ఎంత ఖర్చు చేసినా అంతకంటే ఎక్కువ ఆదాయం ఎలా వస్తుందా అని ఆలోచిస్తారు. లాభాలను ముందుగానే లెక్కలు వేసుకుంటారు. సాధారణంగా అందరూ డబ్బు కోసం పనిచేస్తారు, కానీ మార్వాడీలు మాత్రం డబ్బుతోనే పనిచేయిస్తారు. వాళ్లకు ఆస్తులు కూడబెట్టాలన్న మోజు ఉండదు. నిరంతర ఆదాయ ప్రవాహం మీద మాత్రం మోజు ఉంటుంది, వ్యామోహం ఉంటుంది. ఒక సాధారణ మార్వాడి వ్యాపారి నెలకు 30,000 రూపాయలు సంపాదించినా అతని లైఫ్ స్టైల్ సాదా సీదాగా ఉంటుంది. కానీ అతని బ్యాలెన్స్ షీట్ గర్వంగా ఉంటుంది. అదే మార్వాడిని తలెత్తుకునేలా చేస్తుంది. మార్వాడీల బ్యాలెన్స్ షీటే వాళ్ళ స్టేటస్. మరి మన సంగతి చూసుకుంటే, ఓ మధ్యతరగతి కుటుంబం నెలకు 60,000 రూపాయలు సంపాదించినా నెలాఖరున కనీసం 5,000 రూపాయలు నెగటివ్ లో ఉంటుంది. మార్వాడీల బ్యాలెన్స్ షీట్ లో గ్రాఫ్ పెరుగుతూ పోతే మన బ్యాలెన్స్ షీట్ మాత్రం గ్రాఫ్ తగ్గుతూ పాతాళానికి పరుగులు తీస్తుంది కాదంటారా? మరి మనకు మార్వాడీలకు ఈ తేడా ఎందుకు? కారణం మైండ్ సెట్ ఒకటే కాదు, మనీ సీక్రెట్ కూడా. మరి ఆ డబ్బు మంత్రాలేంటి? మార్వాడి మనీ మేనేజ్మెంట్ ఫార్ములా ఎలా ఉంటుంది? వ్యాపారమే వాళ్ళ భవిష్యత్తు అని ఎందుకు అనుకుంటారు? డబ్బుతో డబ్బును సంపాదించాలంటే ఏం చేయాలి? స్టేటస్ కాదు, లాభమే ముఖ్యం అనుకుంటే రిజల్ట్ ఎలా ఉంటుంది? డబ్బుతో సమయాన్ని పోల్చుకుంటే ఫలితం ఎలా ఉంటుంది? మార్వాడీలు దశాబ్దాలుగా మన చుట్టూ తమదైన వ్యాపార సామ్రాజ్యం సృష్టించుకున్నారు. మన కళ్ల ముందే ఎదిగారు, మనతోనే వ్యాపారం చేస్తున్నారు. కానీ ఇక్కడే పుట్టినప్పటి నుంచి వాళ్లను చూస్తున్న మనం ఎందుకు ఎదగడం లేదు? మార్వాడీలను చూస్తూ అయినా ఎందుకు ఫాలో కావడం లేదు? ఇలా ప్రశ్నించుకుంటూనే వాళ్ల మైండ్ సెట్ లో దాగి ఉన్న మరిన్ని లోతైన ఆలోచనల గురించి ఈ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. నా ఛానల్ మొదటిసారి చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. నెంబర్ 1, ధనం ఆస్వాదించు, సంపద పెంచు. ఇది మార్వాడీల ప్రాథమిక సూత్రం. మార్వాడీలు డబ్బు అంటే కేవలం డబ్బుగా మాత్రమే చూడరు. అది కల్మషం లేని పెట్టుబడికి ఓ విత్తనంగా చూస్తారు. చిన్నగా మొలకెత్తించి, మొక్కగా ఎదిగించి, క్రమంగా చెట్టుగా, వృక్షంగా, మహావృక్షంగా మారుస్తారు. దీనికి వాళ్ళ సహనం, చురుగ్గా ఆలోచించే శక్తి, బిజినెస్ మైండ్ సెట్టే కారణం. డబ్బు విషయంలో వాళ్ళు ఆలోచించే విధానం ఇలా ఉంటుంది. రావాల్సిందైనా, అనుకోకుండా వచ్చిందైనా, తమ చేతికి డబ్బు వచ్చిందంటే దాన్ని ఖర్చు చేయరు. ఆ డబ్బుతో ఎలా పని చేయించాలో ఆలోచిస్తారు. ఆ డబ్బును ఎలా రెట్టింపు చేయాలన్న దానిపైనే మనసు కేంద్రీకరిస్తారు. అలా తాము చేస్తున్న వ్యాపారంలో స్టాక్ కోసం గానీ, కొత్తగా మరో వ్యాపారం ప్రారంభించడానికి గానీ, తమ వ్యాపారాన్ని అప్గ్రేడ్ చేయడానికి గానీ ఈ డబ్బును ఉపయోగిస్తారు. ఆ తర్వాతే తాము చేయాల్సిన ఖర్చు గురించి ఆలోచిస్తారు. తప్పనిసరి అయితేనే ఖర్చు చేస్తారు. అదే మనమైతే ఏదైనా డబ్బు వస్తే ముందుగా ఖర్చులే ఉన్నాయో గుర్తు తెచ్చుకొని మరీ ఖర్చు చేస్తాం. ఆ డబ్బంతా ఖర్చు అయ్యాక పొదుపు గురించి ఆలోచిస్తూ దిక్కులు చూస్తాం. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్, ఒక మార్వాడి కుటుంబం ప్రతి నెల తమ ఆదాయంలో 20% డబ్బులతో గోల్డ్ బార్లు కొంటుంది. ఆ పర్ఫెక్ట్ ప్లానింగ్ అండ్ ఇంప్లిమెంటేషనే ఆ కుటుంబం ఫ్యూచర్ లో మల్టిపుల్ షాపులు లీజు తీసుకునేందుకు డౌన్ పేమెంట్ అయ్యింది. తమ వ్యాపార సామ్రాజ్యం విస్తరించుకునేందుకు వాహకంగా మారింది. వ్యాపార సూత్రం, ఆదాయాన్ని ఖర్చు చేయడం కాదు, ఆస్తులుగా, సంపదగా మార్చండి. నెంబర్ 2, రిటర్న్ ఆన్ క్యాపిటల్ పైనే ఫోకస్.
మార్వాడీలు ఎప్పుడు మూలధనం తక్కువగా రాబడి ఎక్కువగా ఉండేలా ఆలోచిస్తారు. ఎక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభం ఆశించడం కన్నా తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ రాబడి కావాలనుకుంటారు. ఎలాగంటే 10 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి 12 లక్షలు సంపాదించడం కన్నా 1 లక్ష రూపాయలు పెట్టుబడిగా పెట్టి 3 లక్షలు సంపాదించడం మేలనుకుంటారు. వాస్తవంగా చూస్తే ఇదే బెటర్ ఆప్షన్. మరి ఇందులో లాజిక్ కూడా ఉందండి. ఏంటో తెలుసా? రిస్క్ తక్కువ, రివార్డ్ ఎక్కువ, స్కేలబిలిటీ ఉంటుంది, క్యాష్ ఫ్లో బలంగా ఉంటుంది. మార్వాడీలకు తెలిసిన సీక్రెట్ సెక్టర్లు: డిస్ట్రిబ్యూషన్ బిజినెస్, టైల్స్, హార్డ్వేర్, ఫిట్టింగ్స్, రీటైల్ ఏజెన్సీలు, ఇంటీరియర్ డిజైన్ మరియు మెటీరియల్ సరఫరా, రియల్ ఎస్టేట్ ఫ్లిప్పింగ్ అంటే ప్లాట్స్ ను తక్కువలో కొని ఎక్కువలో అమ్మడం. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్: ఒక మార్వాడి బట్టల దుకాణంలో ఒక లిమిటెడ్ ఎడిషన్ షర్ట్ 250 రూపాయలకే డిస్ట్రిబ్యూటర్ దగ్గర కొని 950 రూపాయలకు విక్రయిస్తున్నారు. ఎందుకంటే ఆ బ్రాండ్ కు డిమాండ్ ఉంది, కానీ సప్లయర్లు తక్కువ. ఆ బిజినెస్ ట్రిక్ కనిపెట్టాడు. లాభం మామూలుగా లేదుగా. వ్యాపార సూత్రం: పెట్టుబడి ఎంతన్నది కాదన్నయ్య, లాభం ఎంతొచ్చిందన్నదే ముఖ్యం. నెంబర్ 3, ఉద్యోగం అంటే స్థిరత్వం, వ్యాపారంతో లాభం. మీరు నిద్రలో ఉన్నప్పుడు కూడా డబ్బు సంపాదన జరుగుతూ ఉంటేనే అది అసలైన సంపద అనేది మార్వాడీలు నమ్మే, ఆచరించే, అనుసరించే, రియల్ గా సాధించే టార్గెట్. ఉద్యోగం కాదు, వ్యాపారమే భవిష్యత్ అంటారు మార్వాడీలు. ఎంత పెద్ద జాబ్ అయినా తేలిగ్గా తీసిపారేస్తారు. కష్టపడే తత్వం ఉంటే, ఏకాగ్రతతో ఉంటే ఉద్యోగానికి 10 రెట్లు సంపాదిస్తామని ధీమాగా చెబుతారు. అంతేకాదు, దీనికో సూత్రాన్ని కూడా జోడిస్తారు. ఎవరితోనైనా వాదిస్తారు కూడా. ఉద్యోగం అంటే స్థిరత్వం తప్ప ఇంకేది ఉండదంటారు. అసలు లాభమే లేదంటారు. బిజినెస్ అంటే లాభం ఉంది, పెరుగుదల ఉంది, వృద్ధి ఉంది అని చెప్పడమే కాదు, ఆచరణలో నిరూపిస్తారు కూడా. వారు ఎప్పుడు ఇన్కమ్ ఎలా పెంచాలి అనే ఆలోచనలోనే ఉంటారు. అదే ఉద్యోగం చేసే వ్యక్తి ఖర్చు ఎలా తగ్గించాలనే ఆలోచనలో ఉంటాడు. ఈ విషయం అయితే నిజమే కదా, దీన్ని ఎవ్వరూ కాదనలేరు. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్: ఒక మార్వాడి యువకుడు స్కూల్లో చదువుకుంటున్న సమయంలోనే చిన్న మొబైల్ షాప్ పెట్టి రోజు సాయంత్రం ఆ షాపు తెరిచేవాడు. చదువు పూర్తయ్యేసరికే 3 ఏళ్లలోనే ఆ మొబైల్ షాప్ ను ఫ్రాంచైజీ స్థాయికి తీసుకెళ్లాడు. వ్యాపార సూత్రం: ఉద్యోగంతో పరిమిత ఆదాయం, బిజినెస్ సక్సెస్ అయితే అన్లిమిటెడ్ ఇన్కమ్. నెంబర్ 4, డబ్బు అల్మారాలో కాదు, ఎప్పుడూ తిరుగుతూనే ఉండాలి. మార్వాడీలు నమ్మే మరో సూత్రం: ఐడిల్ మనీ ఈజ్ డెడ్ మనీ. అవును, డబ్బును అలా అట్టపెట్టెలోనో, అటక మీదనో, బీరువాలోనో పెట్టుకుంటే లాభం లేదు. ఆ డబ్బు ఏదో ఒక రకంగా చలామణి అవుతూనే ఉండాలి, తిరుగుతూనే ఉండాలి. అప్పుడే డబ్బుతో డబ్బును సంపాదించవచ్చు. అందుకే మార్వాడీలు ఎఫ్డీలు అంటే ఫిక్స్డ్ డిపాజిట్లు చేయరు. అలాగే ఆర్డీలు అంటే రికరింగ్ డిపాజిట్లు కూడా చేయరు. అలా అని డబ్బును న్యూట్రల్ గా బ్యాంకు ఖాతాలో కూడా అట్టే పెట్టి ఉంచరు. మార్వాడీల చేతికి చేరిన, వాళ్ళ అకౌంట్ కు చేరిన ప్రతి రూపాయి ఎక్కడో ఒక చోట పనిచేస్తూనే ఉంటుంది. నిరంతరం ఆ చెలామణి జరుగుతూనే ఉంటుంది. రాత్రి కూడా ఎక్కడో ఓ చోట చెలామణిలో ఉంటుంది. ఇలా మార్వాడీలు డబ్బుతో ఒక రకంగా ఆటలాడుకుంటూ ఉంటారు. అయితే ఆ పదం పలికితే మార్వాడీలకు మా చెడ్డ కోపం. ఎందుకంటే మార్వాడీలు డబ్బును దేవుడితో సమానంగా చూస్తారు. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్: ఒక మార్వాడి ఓనర్ తన బ్యాంక్ అకౌంట్ లో ఉన్న 5 లక్షల రూపాయలను తన షాపు పక్కనే ఉన్న షట్టర్ ను అద్దెకు తీసుకోవడానికి అడ్వాన్స్ రెంటల్ గా ఇచ్చాడు. ఆ గదిని మరో షాపు కోసం అద్దెకిచ్చాడు. ఇప్పుడు అతని 5 లక్షల బ్యాంక్ అకౌంట్ లోని డబ్బుతో నెలకు 20,000 రూపాయలు సంపాదిస్తున్నాడు. తన బ్యాంక్ అకౌంట్ డబ్బు ఓనర్ దగ్గర భద్రంగా ఉంది. ఓవైపు తాను బిజినెస్ చేస్తూనే తన పక్కనున్న షట్టర్ కు ఇలా ఓనర్ గా మారాడు. వ్యాపార సూత్రం: డబ్బు అల్మారాలో కాదు, చెలామణిలో ఉండాలి. నిత్యం ఎక్కడో చోట పరిగెడుతూ ఉండాలి. నెంబర్ 5, స్టేటస్ కాదు, లాభమే ముఖ్యం. మార్వాడీలు బిలియనీర్లైనా బ్రాండెడ్ షర్ట్స్ వేసుకోరు, లగ్జరీ కార్స్ కొనరు. వాళ్లకు ఎలా కనిపిస్తున్నామన్నది కాదు, ఎంత సంపద వస్తుందన్నదే ముఖ్యం. వారు నమ్మే మాట ఏంటంటే స్టేటస్ ఈజ్ టెంపరరీ, వెల్త్ ఈజ్ ఎటర్నల్. అంటే స్టేటస్ తాత్కాలికం, సంపద శాశ్వతం. ఇది కూడా నిజమే కదా, ఎవరైనా కాదంటారా? కామెంట్ చేయండి. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్: ఒక మార్వాడి సూపర్ మార్కెట్ ఓనర్ బ్లాక్ స్లిప్పర్ చెప్పులు, కాటన్ షర్ట్ వేసుకుని షాప్ లో కూర్చుంటాడు. కానీ అతని షాప్ లో ప్రతి నెల టర్న్ ఓవర్ 25 లక్షలు. నమ్మబుద్ధి కావడం లేదా? ఓసారి విజిట్ చేయండి. వ్యాపార సూత్రం: ఎలా కనిపిస్తున్నామన్నది కాదు, ఎంత సంపాదిస్తున్నామన్నదే ముఖ్యం. నెంబర్ 6, లోన్ మేనేజ్మెంట్, అప్పు నిర్వహణ. మార్వాడీల లోన్ మేనేజ్మెంట్ ఎవరూ చేయలేరు. అప్పు అంటే వాళ్లకు ఒక శత్రువుతో సమానం. కానీ వాళ్ళు అప్పు తీసుకున్నారంటే ఖచ్చితంగా బిజినెస్ లో ఏదో మ్యాజిక్ చేస్తున్నారన్నట్టే. తమ బిజినెస్ ను ఉరుకులు పరుగులు పెట్టించేందుకే. అలాంటప్పుడు మీ డబ్బుతోనే నా లాభం అనే సూత్రాన్ని మార్వాడీలు అనుసరిస్తారు. మార్వాడీల లోన్ మేనేజ్మెంట్ లో ఈ సిస్టమ్ స్పష్టంగా కనిపిస్తుంది. మార్వాడీలు అప్పును 2 రకాలుగా వర్గీకరిస్తారు. ఒకటేమో మంచి అప్పు అంటే గుడ్ లోన్, రెండోది చెడు అప్పు బ్యాడ్ లోన్. ఇందులో మొదటి వర్గానికే మార్వాడీలు ఓటు వేస్తారు, దాన్ని ఫాలో అవుతారు. మార్వాడీల దృష్టిలో మంచి అప్పు, చెడు
అప్పు అంటే ఏంటో వివరంగా చూద్దాం. మంచి అప్పు, గుడ్ డెబ్, బిజినెస్ పెట్టుబడి, స్టాక్ కొనుగోలు, షాపు అద్దెకి డిపాజిట్. బ్యాడ్ డెబిట్ అంటే చెడు అప్పు, ఫోన్లు ల్యాప్టాప్లు కొనడం, టూర్ ప్లాన్ చేయడం, పార్టీ ఖర్చులు. వీటిలో రెండో కేటగిరీ అంటే మార్వాడీలకు పరమ చికాకు. ఎవరేమనుకున్నా సరే మొదటి కేటగిరీకే మార్వాడీల ఓటు. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్, ఒక మార్వాడి షాప్ ఓనర్ సీజన్ లో తన షాప్ లో స్టాక్ పెంచేందుకు 2 లక్షల రూపాయల లోన్ తీసుకున్నాడు. స్టాక్ అమ్మడం ద్వారా ఆ లోన్ అదే సీజన్ లో 4 నెలల్లోనే తీర్చేశాడు. వ్యాపార సూత్రం, అప్పు తీసుకోవడమే తెలివి కాదు, దాన్ని తెలివిగా ఎలా వాడుకున్నామన్నదే పాయింట్. నెంబర్ 7, సమయాన్ని వృధా చేయరు. టైమ్ ఈజ్ మనీ. మార్వాడీలకు గాడ్ గివెన్ గిఫ్ట్ అంటే స్మార్ట్ డైలీ టైం టేబుల్. టైం వేస్ట్ చేయడం అంటే పాపం చేస్తున్నట్లు ఫీల్ అవుతారు. అవకాశాలు వదులుకోవడం అంటే ఏదో శాపంగా భావిస్తారు. కాబట్టి నిరంతరం మార్వాడీలు అప్రమత్తంగా ఉంటారు. అనుక్షణం బిజినెస్ గురించే ఆలోచిస్తారు. నిత్యం రాబడి ఎలా పెంచుకోవాలన్న దానిపైనే దృష్టి పెడతారు. మార్వాడీల రోజువారీ షెడ్యూల్ ఉదయం 6 గంటలకే మొదలవుతుంది. అది డైలీ లైఫ్ కాదు, బిజినెస్ లైఫ్. అప్పటికే వాళ్ళ కాలకృత్యాలు, యోగా, పూజలు, వాకింగ్ అన్ని పూర్తయిపోతాయి. సరిగ్గా 6 గంటలకు బిజినెస్ థింకింగ్, బిజినెస్ డే ప్రారంభమవుతుంది. ప్రతిరోజు షెడ్యూల్లో ట్రేడింగ్ టైం, బిజినెస్ కనెక్షన్, ఫాలో అప్ కాల్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఎప్పుడు ఏది చేయాలో కూడా స్పష్టంగా ముందే నిర్దేశించుకుంటారు. వారానికి ఒకసారి షాప్ మేనేజ్మెంట్ మీటింగ్ తప్పనిసరి. అది 2 దశలుగా జరుగుతుంది. ఒకటేమో వితౌట్ ఫ్యామిలీ మెంబర్స్, రెండోది ఓన్లీ విత్ ఫ్యామిలీ మెంబర్స్. ఈ మీటింగ్ లో బిజినెస్ గ్రోత్ మీదే రివ్యూలు, చర్చలు, ప్లాన్లు ఉంటాయి. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్, ఒక మార్వాడి ఫ్యామిలీ ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకు పాత ఖాతాల రికవరీ అనే సెట్ టాస్క్ కి కూర్చుంటారు. ఇది టైం బ్లాక్ ప్లానింగ్. వ్యాపార సూత్రం, కేవలం బిజినెస్ మాత్రమే కాదు, బ్యాక్గ్రౌండ్ వర్క్, రివ్యూ, ప్లానింగ్ కూడా కీలకం. టేక్అవేస్, మార్వాడి సీక్రెట్, మనం నేర్చుకోవాల్సిన పాఠాలు. మొదట పొదుపు, ఆ తర్వాతే ఖర్చు. తక్కువ పెట్టుబడి, ఎక్కువ లాభం. వ్యాపారం ఈజ్ ఈక్వల్ టు పాసివ్ ఇన్కమ్. ఐడిల్ మనీ ఈక్వల్ టు డెడ్ మనీ. స్టేటస్ కాదు, వెల్త్ ముఖ్యం. మంచి అప్పుని ఎలా ఉపయోగించాలి. టైమ్ ఈజ్ మనీ. మనం నేర్చుకోవాల్సిన పాఠాలు, అనవసర ఖర్చులను తగ్గించాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పై ఫోకస్ చేయాలి. ఉద్యోగం కాదు, వ్యాపారం మొదలు పెట్టాలి. ప్రతి రూపాయి పని చేయాలి. బ్రాండ్ కోసం కాదు, భవిష్యత్తు కోసం పనిచేయాలి. బుద్ధిగా అప్పు తీసుకోవాలి. ప్రతి గంట విలువైనదే, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఫైనల్ మెసేజ్, మార్వాడీల దగ్గర డబ్బు బ్లాక్ కాదు, అది మిక్సీ మాదిరిగా పనిచేస్తుంది. వారి ఆలోచన, వ్యూహం, క్రమశిక్షణ, పెట్టుబడి, మనీ మేనేజ్మెంట్, ఇవే నిజమైన డబ్బు సీక్రెట్స్. ఇప్పటి వరకు మార్వాడీల బిజినెస్ సక్సెస్ సీక్రెట్స్ లో 8 భాగాలు చూసాం. మార్వాడీలకు సంబంధించిన డబ్బుతో డబ్బు అనే కాన్సెప్ట్ ను గురించి వివరంగా తెలుసుకున్నాం. ప్రధానంగా పార్ట్ 8 లో స్టేటస్ కాదు, లాభమే ముఖ్యం, డబ్బుతో సమయాన్ని పోల్చుకునే అరుదైన స్టైల్ వంటి కీలక అంశాలను అవగాహన చేసుకున్నాం. ఇక చివరిది అంటే పార్ట్ 9 లో మార్వాడీల నుంచి నేర్చుకోవాల్సిన ముఖ్యమైన అంశాలుంటాయి. మరి మన మార్వాడీల బిజినెస్ సీక్రెట్ సిరీస్ లో చివరిదైన పార్ట్ 9 లో ఏమేమి ఉంటాయంటే, మార్వాడీలు లక్షలు, కోట్లు ఎలా సంపాదిస్తారు, అబ్జర్వేషన్, డెసిషన్, నిత్యం అప్డేట్, స్కీమ్ ఎలా ఉంటుంది, చిన్న వ్యాపారాన్ని కూడా బ్రాండ్ గా ఎలా మార్చవచ్చు, వీటి గురించి నెక్స్ట్ ఎపిసోడ్ అంటే పార్ట్ 9 లో వివరంగా చూద్దాం. నా ఛానల్ మొదటిసారి చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.